హలో ఎవ్రీవన్. జనవరి 6 కరెంట్ అఫైర్స్. అతిపెద్ద మెట్రో నెట్వర్క్ కలిగిన 3 దేశాలు యుఎస్, చైనా అండ్ ఇండియా. ఏ ప్రాంతంలో భారత సైన్యం నో యువర్ ఆర్మీ ఫెయిర్ను నిర్వహించింది? హైదరాబాద్. భారతదేశం యొక్క హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కోసం ప్రతిపాదన కొత్త ఆధార్ సంవత్సరం 2022-23 ఇయర్ని తీసుకుంటున్నారనమాట. హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కోసం. నెక్స్ట్ 18th ఎడిషన్ ప్రవాస భారతీయ దివాస్ డే వచ్చేసి మనకి 9th జనవరిని జరుగుతుంది. ఈ ఇయర్ 2025లో భువనేశ్వర్, ఒడిశాలో జరుగుతుంది. అసలు ప్రవాస భారతీయ దివాస్ ఎందుకు జరుపుకుంటారంటే మహాత్మా గాంధీజీ గారు మనకి సౌత్ ఆఫ్రికా నుండి ఇండియాకి తిరిగి వచ్చిన రోజు అనమాట. అది 9th జనవరి 1915లో. సో అందువలన మనకి ప్రవాస భారతీయ దివాస్ డేని జరుపుకుంటారు. టెరిటోరియల్ ఆర్మీ ఇటీవల ఏ నది పునరుజ్జీవన మరియు రక్షణ కోసం కొత్త టాస్క్ ఫోర్స్ను ఏర్పాటు చేసింది? గోమతి నది. యువనిధి పథకం ఇది ఎవరికి యూస్ అవుతుందంటే నిరుద్యోగ గ్రాడ్యుయేట్స్ అండ్ డిప్లొమా హోల్డర్స్కి ఆర్థిక సాయం కోసం కర్ణాటక వాళ్ళు ఈ స్కీమ్ని ప్రారంభించింది అనమాట. కర్ణాటక గవర్నమెంట్ యువనిధి స్కీమ్. ఇటీవల బ్లింకెట్ ఏ నగరంలో 10 minutes అంబులెన్స్ సేవలను ప్రారంభించింది? హర్యానా, గురుగ్రామ్లో. బాల్య వివాహాలను అరికట్టేందుకు ఏ దేశంలో ప్రచారం ప్రారంభించింది? నేపాల్. భారతదేశపు మొట్టమొదటి కోస్ట్ లైన్ బర్డ్స్ సెన్సెస్ మనకి మొన్న రీసెంట్ పెట్టేది బర్డ్ సెన్సెస్ అనమాట. ఏ స్టేట్లో చేస్తున్నారంటే గుజరాత్లో జామ్నగర్ మెరైన్ నేషనల్ పార్క్ అనమాట. నెక్స్ట్ జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రవేషల్ కమిటీ. ఇది పర్యావరణ మరియు అటవీ వాతావరణ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది. ఫుల్ ఫామ్ అడుగుతారు. జీక్. జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రవేషల్ కమిటీ అనమాట. నెక్స్ట్ అటవీ పర్యావరణ వ్యవస్థ గ్రీన్ జీడీపీతో అనుసంధానం చేసిన మొదటి రాష్ట్రం వచ్చేసి ఛత్తీస్గఢ్. జనవరి 1, 2025 ప్రారంభించబడిన వన్ నేషన్ వన్ సబ్స్క్రిప్షన్ ఒక లక్ష్యం ఏమిటంటే అంతర్జాతీయ పండిత పత్రికలు మరియు కథనాలను ప్రాప్యతను అందించడానికి అనమాట. దీని థీమ్ వచ్చేసి ఇది లక్ష్యంగా పెట్టుకుంది. బాల్య వివాహాలను అంతం చేసేందుకు నేపాల్ ప్రారంభించిన ప్రచారం వచ్చేసి బాల్య వివాహాలు లేని నేపాల్ అని ఈ ప్రచారం అనేది చేసింది. బాల్య వివాహాలు అరికట్టేందుకు ఏ దేశాల ప్రచారం ప్రారంభించబడింది? నేపాల్. దానికి వాళ్ళ ప్రచారం ఏంటంటే బాల్య వివాహం లేని నేపాల్ అని. ఉడిస్ ప్లస్ నివేదిక ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందంటే విద్యా మంత్రిత్వ శాఖ. ఉడిస్ ప్లస్ ఫుల్ ఫామ్ వచ్చేసి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్. చాలా ఇంపార్టెంట్ ఇది. గోబర్ధన్ పోర్టల్ యొక్క లక్ష్యం భారతదేశంలో బయోగ్యాస్ ప్లాంట్ల కోసం సెటప్ చేసే ప్రక్రియ క్రమబద్ధీకరించడానికి ఈ గోబర్ధన్ పోర్టల్ని యూజ్ చేశారు. దీని యొక్క లక్ష్యం ఇది. ఐఎన్ఎస్ సూరత్ మీన్స్ స్టెల్త్ డిస్ట్రాయర్. 2024 ఆర్థిక సంవత్సరంలో భారత కాఫీ ఎగుమతులు ఎంత శాతం పెరుగుదల నమోదైంది? 29%. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమి రాష్ట్ర పండుగగా ప్రారంభించిందంటే ఆంధ్రప్రదేశ్. ఇటీవల ఏ దేశం క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు ప్రకటించింది? ఏ దేశం క్యాన్సర్ వ్యాక్సిన్ తయారు చేస్తున్నట్టు ప్రకటించింది? రష్యా. ఇటీవల కేంబ్రిడ్జ్ డిక్షనరీలో ఏ పదాన్ని వర్డ్ ఆఫ్ ఇయర్గా గుర్తించారు? మేనిఫెస్టో.